దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారంలో వరుసగా రెండో రోజు జోరు కొనసాగించింది. ఇవాళ మంగళవారం కూడా అన్ని సూచీలు లాభాలతోనే ప్రారంభమయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లలో ఇంట్రెస్ట్ పెరుగుతోంది. ప్రధానంగా 4 ఇండెక్స్లకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే సెన్సెక్స్ 99 పాయింట్లు పెరిగి 85,050 పాయింట్ల పైనే ఓపెన్ అయింది. నిఫ్టీ స్వల్పంగా 8 పాయింట్లు ప్లస్ అయి 26,021 పాయింట్ల వద్ద స్టార్ట్ చేసింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 37 పాయింట్లు రైజ్ అయి 61,217 పాయింట్లతో లాంచ్ అయింది. నిఫ్టీ బ్యాంక్ 27 పాయింట్లు కలుపుకొని 58,990 పాయింట్ల వద్ద శ్రీకారం చుట్టింది. పేటీఎం షేర్లు నష్టాల్లో నడుస్తున్నాయి. ఎంక్యూర్ ఫార్మాతో పాటు రియల్ ఎస్టేట్ సంస్థల వాటాల విలువ కూడా నేలచూపులు చూస్తున్నాయి. గ్రో కంపెనీ స్టాక్స్ లాభాల బాటలో ఉన్నాయి. ఎంఫసిస్ సంస్థ ఈక్విటీలు కూడా ప్రాఫిట్స్ పొందుతున్నాయి. రూపాయి విలువ 3 పైసలు కోల్పోయింది. నిన్న సోమవారం 88.63 వద్ద క్లోజ్ అవగా ఈ రోజు 88.66 వద్ద ఉంది.